హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విఆర్ఎస్ విజన్. శ్రీనివాస మంగాపురంలో దర్శనం పూర్తయ్యాక మేము తిరుపతికి చేరుకున్నాం. ఒక హోటల్లో ఉండి విశ్రాంతి తీసుకుని తర్వాత రోజు ఉదయం 7 గంటలకు హోటల్ నుంచి చెక్అవుట్ చేసి అలిపిరి నుంచి కారులో తిరుమలకు ప్రయాణం అయ్యాం. అలిపిరి దగ్గర కార్లు, బస్సులు మరియు యాత్రికులని చెక్కింగ్ చేస్తూ ఉంటారు. దాదాపు 23 కిలోమీటర్ల దూరాన్ని 1 గంటలో చేరుకున్నాం. ఇక్కడికి చేరేందుకు 3 మార్గాలు ఉన్నప్పటికీ భక్తుల్లో చాలామంది కాలినడక మార్గాలను ఎంచుకుంటారు. తిరుమల కొండ కాలినడకగా ఎక్కే ముఖ్య మార్గాలు 2: అలిపిరి మెట్ల దారి, శ్రీవారి మెట్ల దారి. ఇక అలిపిరి మెట్ల మార్గం మొత్తం 3550 మెట్లు, సుమారు 9 కిలోమీటర్ల దూరం. సాధారణంగా 4 గంటల నుంచి 5 గంటల ప్రయాణ సమయం. ఇది ప్రతిరోజు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు తెరిచి ఉంటుంది. శ్రీవారి మెట్ల మార్గం ఇది శ్రీనివాస మంగాపురం ప్రాంతానికి దగ్గరగా ఉంటుంది. మొత్తం 2358 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇది 2 కిలోమీటర్లు మాత్రమే. ఈ మార్గం ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకే అందుబాటులో ఉంటుంది. ఇది తక్కువ దూరం కావడంతో చిన్నపిల్లలతో సహా ప్రయాణం చేయవచ్చు. ఈ పాదయాత్రదారుల్లో త్రాగునీరు, టాయిలెట్స్ ఉంటాయి. పిల్లలతో, వృద్ధులతో లేదా కుటుంబంతో కలిసి ప్రయాణించే వారికి ఇవి చాలా అవసరం. ఈ మార్గాలలో ప్రకృతి అందాలు, అడవి దృశ్యాలు, కోతులు, జింకలు, స్వచ్ఛమైన గాలి మనసును పరవశింపజేస్తాయి. ఇది సురక్షితంగానూ ఉండడంతో పాటు దారిలో దేవాలయాలు ఉండడం వల్ల మనకి ఒక పాదయాత్ర మాత్రమే కాదు, ఒక ఆధ్యాత్మిక ప్రయాణంగా భావించవచ్చు. కాలినడక మార్గం ద్వారా వెళ్లే భక్తులు ఆధార్ కార్డు మీద ఫోటో తీసి ఇచ్చే వ్యక్తిగత టోకెన్ను తప్పనిసరిగా తీసుకోవాలి. ఇది ఇతరులకు ఇవ్వలేరు, ఎందుకంటే దారిలో చాలా చోట్ల టోకెన్ చెక్ చేస్తారు. చిన్నపిల్లలకు ఈ టోకెన్ అవసరం ఉండదు. దర్శనం అయ్యాక ఉచితంగా లడ్డూ ప్రసాదం తీసుకునేందుకు ఈ టోకెన్ అవసరం అవుతుంది. ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అవడం వల్ల టోకెన్ ఈజీగా లభిస్తుంది. వేల మెట్లు ఎక్కవలసి ఉంటుంది కాబట్టి కంఫర్టబుల్ అండ్ లైట్ వెయిట్ డ్రెస్సులతో ప్లాన్ చేసుకోండి. అలాగే వాటర్ బాటిల్, స్నాక్స్ మరియు ఒక స్మార్ట్ టవల్ లాంటివి బేసిక్ ఐటమ్స్ వెంట తీసుకువెళ్తే యూజ్ఫుల్ అవుతాయి. కొండపైకి ఉదయం 8 గంటలకు చేరుకున్న తర్వాత స్ట్రైట్గా దర్శనం కౌంటర్ దగ్గరికి వెళ్ళి టైమింగ్స్ గురించి అడిగాం. అక్కడ వారు చెప్పిన దాని ప్రకారం నెక్స్ట్ బ్యాచ్ని 11 గంటలకి దర్శనానికి పంపిస్తామని అన్నారు. సో ఇంకా 3 గంటలు ఇక్కడే ఖాళీగా ఉండకుండా మేము అక్కడే ఉన్న వెంగమాంబ అన్నప్రసాద సత్రంకు వెళ్ళాం. తిరుమలలో ఒక ప్లేస్ నుంచి మరో ప్లేస్కి వెళ్ళడానికి ఫ్రీ బస్సులు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. మేము దర్శనం కౌంటర్ దగ్గర నుంచి వెంగమాంబ అన్నప్రసాద సత్రంకి రీచ్ అయ్యాం. ఇక్కడ భక్తుల కోసం టీటీడీ వాళ్ళు ఏర్పాటు చేసిన ఉచిత అన్నదానం ఉంటుంది. ఈ స్థలంలో ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు బ్రేక్ఫాస్ట్, లంచ్ మరియు డిన్నరు అన్నదానంగా తీసుకుంటారు. దీన్ని నిత్యాన్నదానం అంటారు. అంటే రోజు నిరంతరం భక్తులకు ఆహారం అందించడం. ఇది శ్రీ వెంకటేశ్వర స్వామివారి సేవలో భాగంగా తీసుకున్న పవిత్రమైన కార్యక్రమం. అన్నదానానికి హిందూ సంప్రదాయంలో చాలా గొప్ప స్థానం ఉంది. అన్నం పరబ్రహ్మ స్వరూపం అనేది నమ్మకం. టీటీడీ ఆధ్వర్యంలో నిత్యం 60,000 మంది నుంచి 80,000 మంది వరకు భక్తులు ఈ అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. భక్తులకు శుభ్రమైన ఆహారం తయారు చేసి అందించడంలో ఇది ఒక గొప్ప ఉదాహరణ. అన్నప్రసాదం తిన్నాక మేము మళ్ళీ దర్శన ప్రాంతానికి తిరిగి వచ్చాం. ఉదయం 11 గంటలకు మమ్మల్ని కంపార్ట్మెంట్లోకి పంపించారు. ఇవి పెద్ద పెద్ద హాల్స్ లాంటివి. ఎక్కువ మంది భక్తులను క్రమంగా క్యూ లైన్లో ఉంచి నిర్వహించడానికి ఏర్పాటు చేసినవి. ఇందులో ఫ్యాన్లు, నీటి ట్యాపులు, టాయిలెట్లు వంటివన్నీ అందుబాటులో ఉంటాయి. ఒక్కొక్క కంపార్ట్మెంట్ను ఒక్కోసారి ఓపెన్ చేసి భక్తులను ముందుకు పంపే విధంగా సిస్టమేటిక్గా క్యూ లైన్లు మేనేజ్ చేస్తారు. మేము వెళ్ళినప్పుడు సుమారు 4 గంటల పాటు కూర్చున్నాం. ఇలాంటి పొడవైన క్యూ లైన్లో పిల్లలు, వృద్ధులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు టీటీడీ వాళ్ళు తేలికపాటి ఆహారం అందిస్తారు. కంపార్ట్మెంట్లో 4 గంటలు గడిచిన తర్వాత మేము లోపలికి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకున్నాం. ఇది సుమారు 2 గంటలు పట్టింది. టైమింగ్స్ ప్రతిరోజు ఉండే భక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ఈ సమయంలో స్వామివారి దివ్య రూపం చూసిన క్షణం ఎంతో ఆధ్యాత్మికంగానూ మనసంతా తేలిక భావన కలిగించింది. అందుకే తిరుమల దర్శనం ఒక్కసారి చూసిన వారికి మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది. ఆలయంలో భూవరాహస్వామి ఆలయం, పాదాల మందిరం, ధ్వజస్తంభం, గర్భగుడి
వంటి పవిత్ర స్థలాలు దర్శించగలిగాము. ఇవే కాదు, ఆలయం లోపల ప్రతి మూలలోనూ ఒక పవిత్రత, ఒక చరిత్ర దాగి ఉంటుంది. ఆలయంలో ప్రతి అడుగు మాకు చాలా ఆహ్లాదకరంగా అనిపించింది. మరియు తిరుమలలో సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం, విఐపి బ్రేక్ దర్శనం, కాలినడక భక్తులకు దివ్య దర్శనం వంటి పలు రకాల దర్శనాలు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉన్నాయి. తిరుమల వచ్చే ప్రతి ఒక్కరూ ముందుగానే ప్లాన్ చేసుకుంటే కుటుంబంతో కలిసి చాలా మంచి అనుభవంగా మారుతుంది. ఈ వీడియో ఉపయోగపడితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు చూడాలంటే సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో వెంకటేశాయ. ఇలాంటి సమయంలో వీరులంతా తరచుగా చెప్పే మాట ఏంటో తెలుసా? comment, follow, VRS విజన్